హాయ్ ఫ్రెండ్స్. రోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో అయితే చాలామంది అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్లు కొనేటందుకైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ కొనే ముందైతే కొన్ని విషయాలైతే చూసుకోవడం చాలా మంచిది. లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. మరి అయేంటో క్లియర్ కట్‌గా చూద్దాం. హలో ఆటో ప్యాషనిస్ట్స్, వెల్కమ్ టు రోహిత్ ఆటో వరల్డ్. పాయింట్ నెంబర్ 1, కంపెనీ చెప్పే రేంజ్‌కి, రియల్ రోడ్ రేంజ్‌కి అయితే మనకి 20% అయితే తేడా ఉంటుంది. మనకి సిటీ డ్రైవింగ్‌లో అయితే మనకి 200-250 రేంజ్ ఉన్న కార్ అయితే మనకు సరిపోతది. అదే లాంగ్ డ్రైవింగ్ వెళ్తే 300 కిలోమీటర్ పైన ఉన్న కార్ అయితే తీసుకోవాలి. కంపెనీ వాడొచ్చేసి అయితే మనకి 400 కిలోమీటర్స్ వెళ్తుందంటాడు గానీ, మనం ఏసీ ట్రాఫిక్‌లో నడిపితే మాత్రం అది రియల్‌గా ఒక 3-320 కిలోమీటర్స్ వరకైతే వస్తుంది. అందుకే మనం రోజు డైలీ కమ్యూట్ అంటే రోజువారీ లెక్క వేసుకోవాలి. రోజువారీ ప్రయాణాన్ని మనం లెక్కేసుకోవాలి. దానికి తగిన బ్యాటరీ మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. సెకండ్ మనకి ఛార్జింగ్ అనమాట. మనకి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉందా? లేదా రోజు రాత్రిపూట ఛార్జింగ్ చేసే వీలుందా? హైవేలపై పబ్లిక్ పార్ట్స్ ఛార్జింగ్ అయితే ఉంటుందనమాట. అవి మనకి నియర్ బైలో ఉన్నాయా లేవా? మనం ఎక్కువ దూరం వెళ్తామా లేదా? మనకు ఛార్జింగ్ ఇబ్బంది అయితదా లేదా? అని మనం చూసుకోవాలనమాట సెకండ్ పాయింట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మీ ఇంట్లో లేదా మీరుండే అపార్ట్మెంట్‌లో ఈవీ చార్జర్స్ ఫిక్స్ చేసుంటే మీకెలాంటి ప్రాబ్లమ్ లేదు. అదే రోజు పబ్లిక్ స్టేషన్స్ మీద ఆధారపడితే కష్టమైతుంది కాబట్టి మనకి ఇంట్లో గాని, అపార్ట్మెంట్స్‌లో గాని మనకి ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ ఉందా లేదా అని చూసుకోవాలి. మీరు రోజు రొటీన్‌గా వెళ్ళే ఆఫీస్ రూట్స్‌లో గాని, మీరెళ్ళే రూట్‌లలో గాని ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఎక్కడెక్కడ ఉందా అని మనం ముందే చెక్ జేసుకోవాలి. సో, మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదనుకుంటే మనం ఈవీ కార్‌కి నెక్స్ట్ మూడోది బ్యాటరీ లైఫ్ అండ్ వారంటీ అనమాట. సాధారణంగా 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్లకైతే వారంటీ ఇస్తారు. కాకపోతే బ్యాటరీ డిగ్రేడేషన్ గురించి మనకైతే తెలిసుండాలి. అంటే దీని యొక్క సామర్థ్యం అనేది తగ్గడం. ఎండలో పార్కింగ్ అండ్ ఎక్స్‌ట్రీమ్ హీట్ తోటైతే మనమైతే కొద్దిగా కేర్‌ఫుల్ అయితే ఉండాలి. కార్‌లో గుండెకాయ లాంటిది బ్యాటరీ ప్యాకు. చాలా కంపెనీలు 8 సంవత్సరాలు వారంటీ ఇస్తాయి. అయితే ఎక్స్‌ట్రీమ్ ఎండలో కార్‌ని ఎక్కువ సేపు ఉంచడం, లేదా డ్రైవ్ చేసిన వెంబటే ఛార్జింగ్ పెట్టడం లాంటివి బ్యాటరీ లైఫ్‌నైతే తగ్గిస్తుంది. ఇవి మైండ్‌లో పెట్టుకోవాలి. ఇక నాలుగోది రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్. పెట్రోల్ కార్లతో గనుక పోలిస్తే మనకి కిలోమీటర్‌కి పడే ఖర్చు చాలా తక్కువ. ఇంజిన్ ఆయిల్, స్ప్రే ప్లగ్స్ ఇయన్నీ గోవింద. మనకసలు ఏముండవు. దీన్ని మెయింటైన్ చేసుడు కూడా మనకు చాలా తక్కువ అయితదని. కాకపోతే ఇన్స్యూరెన్స్ గాని దీని రేట్ వచ్చేసి మనకి ఎక్కువ పడతది. హై ప్రీమియం ఉంటదన్నమాట. పెట్రోల్ కార్‌తో పోలిస్తే మనకి రన్నింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఈవీ కార్స్‌లో. ఇంజిన్ ఆయిల్ మార్చే పని ఉండదు. మూవింగ్ పార్ట్స్ తక్కువుంటాయి. అలాగే సర్వీస్ ఖర్చు కూడా చాలా తక్కువుంటది. సో, సగానికి సగం మనం ఆదా చేసుకోవచ్చు కానీ, కాకపోతే మనం కొనేటప్పుడైతే కొద్దిగా మనం ప్రీమియం ఎక్కువ కట్టాల్సొస్తది. ఇన్స్యూరెన్స్‌కి గాని, దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ కూడా మనకి నార్మల్ పెట్రోల్, డీజిల్ ప్రైస్ కంటే కూడా ఇది ఎక్కువ ఉంటదనమాట. ఇక లాస్ట్ వన్ వచ్చేసి రీసేల్ వాల్యూ అండ్ టెస్ట్ డ్రైవ్ అనమాట. ఈవీల రీసేల్ మార్కెట్ అనేది మనకి ఇప్పుడిప్పుడే మారుతా ఉంది. మనం టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా మనకి ఇన్‌స్టంట్ టార్క్ ఉందా లేదా అనేది మనం టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మనం దాన్ని గ్రహించగలగాలి. ఇన్‌స్టంట్ టార్క్ డ్రైవింగ్ అనుభూతిని మనం టెస్ట్ డ్రైవ్‌లో గమనించగలగాలి. మనం షోరూమ్‌కి వెళ్ళినప్పుడు సైలెంట్‌గా రన్నింగ్‌కి అట్రాక్ట్‌గా అయిపోకుండా రీజనరేటివ్ బ్రేకింగ్ అని డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ అనేవి సరిగ్గా పనిచేస్తుందో లేదా అనేది మనం టెస్ట్ డ్రైవ్ చేసి మరి కన్ఫర్మ్ చేసుకోవాలి ఈవీ కార్ కొనేటప్పుడు. సో, ఈ పాయింట్స్ అన్ని చూసుకొని మనమైతే ఈవీ కార్ అయితే కొనాలి. మీరు చెప్పండి. మీరు ఈవీ కార్ కొనాలనుకుంటున్నారా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అగైన్ వన్స్ అగైన్ వెల్కమ్ టు రోహిత్ ఆటో వరల్డ్.